నగరంలో మరో స్టేషన్ డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి. చారిత్రాత్మకమైన హైదరాబాద్ రైల్వే స్టేషన్ పనులు ఊపందుకోనున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి రైల్వే స్టేషన్ పనులు పర్యవేక్షించారు. త్వరగా పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక 2027 చివరికల్లా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామన్నారు. మరిన్ని వివరాలు ఆర్కే మనకు అందిస్తారు. రైల్వే స్టేషన్ల అభివృద్ధిపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే చెర్లపల్లి స్టేషన్ని రీమోడల్ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం సికింద్రాబాద్కి సంబంధించిన రీడెవలప్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇటు కాచి కూడా ఇప్పటికే వర్క్ అక్కడ కూడా కొనసాగుతుంది. మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్కి సంబంధించిన స్టేషన్ అంటే నాంపల్లి రైల్వే స్టేషన్ ఏదైతే వాటికి సంబంధించిన పనులు కూడా ప్రస్తుతం అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా 15% వరకు కూడా పనులు పూర్తయినట్టయితే అధికారులు చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం విజువల్లో చూసుకోవచ్చు. నాంపల్లి రైల్వే స్టేషన్ అనగానే మనకు ఆ మినార్ గుర్తొస్తుంది. సో ఆ మినార్కి సంబంధించి వాటి మొత్తాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. ఆ ప్లేస్లో G+2 బిల్డింగ్ కూడా అక్కడైతే రాబోతుందో అక్కడ మొత్తం కూడా బ్లూ షీట్స్ వేసినవి ఏవైతే ఉన్నాయో బ్లూ షీట్స్ వేసినవన్నీ కూడా అక్కడ G+2 రాబోతుంది. అంటే ఒకటి పార్కింగ్కి, మరోవైపు కమర్షియల్కి, వీటన్నిటికి కూడా ఇప్పుడు ఈ స్టేషన్ అయితే వినియోగించబోతున్నారు. మొత్తం 291 కోట్ల ప్రతిపాదనలతో మొదలై ప్రస్తుతం దాదాపుగా 330 కోట్ల రూపాయలకైతే చేరుకోవడం జరిగింది. పనులు ఇప్పటివరకు కూడా 15% కంప్లీట్ అవ్వడం జరిగింది. 2027 నాటికి పూర్తి చేస్తామని ఇప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీటి మొత్తాన్ని కూడా తొలగించాల్సి ఉంటుంది. అక్కడ G+2 రావాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధాన స్టేషన్లో ఇది ఒకటి. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి 60 రైళ్లు రాకపోకలు అయితే కొనసాగిస్తుంటే దాదాపుగా 28,000 మంది ప్యాసింజర్స్ ప్రతినిత్యం కూడా ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తుంటారు. చాలా కీలకమైన రైళ్లు ఏవైతే ఉన్నాయో గోదావరి కావచ్చు, శబరి కావచ్చు, ఇలాంటి ప్రధానమైన ఎక్స్ప్రెస్లు అన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తుంటాయి. కాబట్టి వీటి రీడెవలప్మెంట్ మీద పూర్తి స్థాయిలో రైల్వే శాఖ అయితే దృష్టి సారించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న హైదరాబాద్ సంబంధించిన రైల్వే స్టేషన్ ఏదో నాంపల్లి రైల్వే స్టేషన్గా చాలా ఫేమస్ కాంచింది. ఇక్కడ ఒకటే మనకి గతంలో ఒకటే ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు రెండో ఎంట్రన్స్ అని కూడా వీళ్ళైతే పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఎగ్జిట్ ఏదైతే ఇటు సైడ్ చూస్తున్నామో ఇక్కడ రెండో ఎంట్రన్స్ ఇటు సైడ్ నుంచి కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వాస్తవానికి ఇప్పటివరకు కూడా మనకి నాంపల్లి రైల్వే స్టేషన్ సంబంధించి ఒకటే ఎంట్రన్స్ ఉండేది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా మరొక ఎంట్రన్స్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో వచ్చేవాళ్ళు అటు నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ రాకపోకలకు ఈజీగా ఉండే విధంగా కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. మరోవైపు కోచ్కి సంబంధించిన మొత్తం వాటికి సంబంధించిన కోచ్ మెయింటెనెన్స్ ఏదైతుందో ఆ మెయింటెనెన్స్ సంబంధించి అక్కడ బ్లూ షీట్స్ ఏదైతుందో అది మొత్తం కూడా పూర్తి స్థాయిలో కోచ్కి సంబంధించిన మెయింటెనెన్స్, అలాగే ఈ రైల్వే స్టేషన్ సంబంధించిన డెవలప్మెంట్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తాన్ని కూడా ఇక్కడ దాదాపుగా 350 కార్లు అలాగే 150 2 వీలర్ వెహికల్స్ పట్టేటట్టు మొత్తం పార్కింగ్ని అయితే సిద్ధం చేయడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు నాంపల్లి ప్రధానమైన రైల్వే స్టేషన్ ఉండేది. తర్వాత సికింద్రాబాద్, కాచి కూడా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ నాంపల్లి చాలా కీలకమైన రైల్వే స్టేషన్. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మొత్తం ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తాన్ని కూడా గ్రీన్ బిల్డింగ్ డిజైన్ అయితే చేయడం జరుగుతుంది. ఎనర్జీకి సంబంధించిన సేవింగ్స్ కావచ్చు, వాటన్నిటి విషయంలో కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. 16 లిఫ్ట్లు అలాగే 8 ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 2 ట్రావెలేటర్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు టికెట్ కౌంటర్లు ఏవైతే ఉంటాయో ఆ టికెట్ కౌంటర్లు అన్నిటి కూడా పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేవాళ్ళు నాంపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు వాస్తవానికి మనం చూస్తున్నంతా కూడా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ ప్రస్తుతం ఉన్న దానికి చాలా విశాలంగా చేయబోతున్నారు. 12 మీటర్ల పరిధిలో ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. అంటే ఈ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మొత్తాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. తొలగించిన తర్వాత దీని స్థానంలో ఒక కొత్త విశాలమైన ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అయితే సిద్ధమైతే కాబోతోంది. అలాగే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని పనులు కూడా చేయడం అయితే జరుగుతుంది. వీలైనంత త్వరగా కూడా ఈ పనులు పూర్తి స్థాయిలో చేస్తామంటూ కూడా చెప్పడం అయితే jరుగుతుంది. ఒకసారి ఇక్కడ సంబంధించిన ఈ మ్యాప్ను కూడా పెట్టడం అయితే జరిగింది. మ్యాప్కి సంబంధించిన కూడా ఇది మెట్రో స్టేషన్ సంబంధించి ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్లోకి ఎంట్రీ అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి 9 మీటర్ల మేర పొడవు ఇదంతా కూడా రాబోతుంది. ఇంతకుముందు మనం బ్లూ షీట్స్ ఏదైతే చూడడం జరిగిందో ఇది కమర్షియల్ 1 టవర్, కమర్షియల్ 2 టవర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ మొత్తం కూడా అయితే రాబోతుంది. అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు సెకండ్ ఎంట్రీ ఎగ్జిట్ ఇప్పటివరకు కూడా ఈ స్టేషన్కి ఒకటే ఎంట్రన్స్ ఉండేది. ఇప్పుడు సెకండ్ ఎంట్రీ కూడా చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే నాంపల్లి ఏదైతే కోర్ట్స్ ఉన్నాయో ఆ కోర్ట్స్ పరిధిలోకి ఇదంతా కూడా వస్తుంది. ఆ కోర్టులు బ్యాక్ సైడ్ మనం ఈ సెకండ్ ఎంట్రీ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇక్కడ రద్దీ తగ్గడమే కాకుండా అటు నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు నుంచి నేరుగా కూడా సెకండ్ ఎంట్రీ ద్వారా లోపలికి వచ్చే అవకాశం ఉంటుంది, లేదా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే ఇది మెయిన్ బిల్డింగ్, మెయిన్ స్టేషన్ ఇదంతా కూడా. ఈ మెయిన్ స్టేషన్లోకి
ఎంట్రీ అవ్వడం అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా ఉండేది. ఇక పైన ఇక్కడ నుంచి నేరుగా వచ్చి ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా రైలుకి సంబంధించినవి. ఏవైతే లోపల ఏసీ మెయింటెనెన్స్ కావచ్చు, లేకపోతే కోచ్ మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఇక్కడైతే ఏర్పాటు అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ ఏదైతుందో నాంపల్లి రైల్వే స్టేషన్ పూర్తి స్థాయిలో రాబోయే రోజులు అంటే 2027 నాటికి పూర్తి హంగులతో పూర్తిగా విమానాశ్రయాన్ని కల్పించే విధంగా అయితే సిద్ధమవబోతుంది. సో నగరంలోని అత్యంత కీలకమైన రైల్వే స్టేషన్లైన సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, లేకపోతే నాంపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు, అన్నీ కూడా పూర్తి స్థాయిలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పనులకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు స్వయంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డియే పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది నాంపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన వర్క్స్కి సంబంధించి రీడెవలప్మెంట్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ రవితో ఆర్కే HM టీవీ నాంపల్లి స్టేషన్.